చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ పాకిస్తాన్ వింటమే కానీ ఎప్పుడు ఆ దగ్గర దాకా వచ్చింది కూడా లేదు. ఇదిగో ఈరోజు బార్డర్ దాకా వచ్చాం. అమృత్సర్ నుంచి జస్ట్ ఒక 33 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అదిగో మీరు చూస్తున్నారు, ఇండియా పాకిస్తాన్ బార్డర్ 1 కిలోమీటర్. అది దాటి లోపలికి వెళ్తే 23 కిలోమీటర్లు లాహోర్ అనే ఒక జిల్లా ఉంది పాకిస్తాన్లో. నీ
ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని ప్రేమతో వందనాలు. ఈ వీడియో మాట్లాడడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ వింటమే కానీ ఎప్పుడు ఆ దగ్గర దాకా వచ్చింది కూడా లేదు. ఇదిగో ఈరోజు బార్డర్ దాకా వచ్చాం. అమృత్సర్ నుంచి జస్ట్ ఒక 33 కిలోమీటర్లో బార్డర్ ఉంది. అదిగో మీరు చూస్తున్నారు, ఇండియా పాకిస్తాన్ బార్డర్ 1 కిలోమీటర్. అది దాటి లోపలికి వెళ్తే 23 కిలోమీటర్లో లాహోర్ అనే ఒక జిల్లా ఉంది పాకిస్తాన్లో. సో ఈరోజు అమృత్సర్కి ఎట్లాగో వచ్చాము. తెలిసిన పాస్టర్ గారు పక్క ఊర్లోనే ఉంటారు, అందుకని ఇక్కడ దాకా రావడం జరిగింది. ఏదో జస్ట్ చూద్దాం. యాక్చువల్గా పాస్ కోసం ట్రై చేసాం. లోపలికి పాస్ ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు, కొన్ని సీట్స్ ఉంటాయి, వాటిలో కూర్చోవచ్చు. పాస్ లేకపోయినా కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ చైర్స్ ఏమి ఉండవు. అయితే పాస్ మేము అప్లై చేయడానికి టైం అయిపోయింది. సో మధ్యాహ్నం సాయంత్రం 4-4:30కల్లా రావాలి. 5 గంటలకల్లా లోపలికి వెళ్ళటం ఆగిపోతుంది. 3:30 నుంచి 5 గంటల వరకు గేట్స్ ఓపెన్. మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:30 వరకు కూడా ఓపెన్ చేసే ఉంటాయి గేట్స్. లోపలికి వెళ్ళిన తర్వాత 5:30 నుంచి 6 గంటల వరకు వాళ్ళు మనోళ్ళు ఫ్లాగ్ ఏదో ఎగరేసి సెల్యూట్స్ అయ్యి చేసుకుంటారంట. అది ఏం చేసుకుంటారో తెలియదు, సాయంత్రం వచ్చి చూడాలి. ఒకవేళ సాయంత్రం దేవుడి చిత్తం అయితే వస్తాం, ఒకవేళ దేవుడి చిత్తం లేకపోతే రాలేము. కాబట్టి ఇప్పుడే ముందుగా చెప్తున్నాను. ఇదిగోండి పాకిస్తాన్ ఇండియా బార్డర్ జస్ట్ 1 కిలోమీటర్లో ఉంది. అయితే 1 కిలోమీటర్ అంటే ఇక్కడి నుంచే మొత్తం ఫుల్ సెక్యూరిటీ, అన్ని చెక్ పోస్టు, ఆఫీసులు అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు రైట్ సైడ్లో చూడండి, ఈ రైట్ సైడ్లో ఎంట్రీ అనమాట. అక్కడ లారీలు అవి కనిపిస్తున్నాయి కదా. మన ఇండియా నుంచి పాకిస్తాన్కి కాదు, కానీ ఇప్పుడు పాకిస్తాన్ తోటి వ్యాపార సంబంధాలు ఏం లేవు. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి అనుబంధ సంబంధం ఉంది, వ్యాపారం. అక్కడ ఏమన్నా కూరగాయలు ఇటు వస్తాయి, ఇటు ఏమన్నా కావాల్సి ఉంటే అటు వెళ్తాయి. కూరగాయలు కానీ లేకపోతే కొన్ని గ్రాసరీస్ కానీ కొన్ని ఐరన్ మెటీరియల్ అట్లాంటివి ఏమైనా పోతుంటాయి. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే పాకిస్తాన్ లోపల నుండే దారి. ఈ రోడ్డు ఇది ఏదైతే కనపడుతుందో ఇది అమృత్సర్ నుంచి లాహోర్ వెళ్ళే మెయిన్ హైవే. ఇది నేషనల్ హైవే, ఇంటర్నేషనల్ హైవే ఇది. కాకపోతే పరిస్థితులు బాగలేకపోవడం వల్ల అక్కడ చెక్ పోస్ట్ పెట్టేసుకున్నారు. అయితే ఈ లోపల మొత్తం చెకప్స్ అయితే అయిన తర్వాత మళ్ళీ ఈ రోడ్డు మీదకి వచ్చి ఇటు నుంచే పాకిస్తాన్ లోపల నుంచే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాయి వెహికల్స్. ఎందుకు, మన గ్రాసరీస్ అవన్నీ మొత్తం కలిపి. అదే వాళ్ళవి కూడా మనకు వస్తాయి, కానీ మొత్తం లారీ మొత్తం ఫుల్ స్కానింగ్ చేసి పంపిస్తారు, మళ్ళీ తీసుకొస్తారు. ఇప్పుడైతే వ్యాపార సంబంధాలు అయితే మనకి పాకిస్తాన్కి ఎటువంటి పరిస్థితులు లేవు, ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ తోటే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి కాబట్టి ఈ రోడ్డు మీద నుంచి వెళ్తుంది. ఢిల్లీ నుంచి 492 కిలోమీటర్లో పాకిస్తాన్ బార్డర్ ఉంది. పంజాబ్ అమృత్సర్ నుంచి 33 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ బార్డర్ ఉంది. ఇదనమాట. ఇదిగోండి ఈ గేట్ ఏదైతే ఉందో ఇది కూడా అదే అనమాట. లారీలు అనే లోపలికి వెళ్ళి చెకప్ చేసుకుని ఇటు వస్తాయి. అటు నుంచి ఎంట్రీ లోపలికి వెళ్తాయి, ఇటు నుంచి ఎగ్జిట్ అనమాట, బయటకు వస్తాయి. ఆ తర్వాత ఈ రోడ్లో నుంచి లోపలికి పాకిస్తాన్ మీదుగా వెళ్తాయి ఆఫ్ఘనిస్తాన్. సో ఇదనమాట. ఇంతకంటే ఇంక చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి పాకిస్తాన్ బార్డర్ను చూసే అవకాశం కుదిరింది. అదనమాట. పాపం పాకిస్తాన్లో కొంతమంది మత కల్లోలు సృష్టించి పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం మొదలైపోయి ఇండియాతో విడిపోయారు. కానీ ఈ పాలిటీషియన్స్ తప్ప మిగతా ప్రజలంతా కూడా ఎందుకు విడిపోయామని బాధతో సఫర్ అవుతున్నారంట ఇక్కడ అనుకునే ప్రజలంతా. కానీ అది ఇండియాతోటి కలిసి ఉంటే చాలా బాగుండేది. పాపం వాళ్ళు కూడా మనుషులే, కాకపోతే కొంతమంది మతోన్మాదులు ఇట్లా బాగా రెచ్చిపోయారు, ముస్లిమ్స్కు సంబంధించిన సామాజిక వర్గం. అయితే మిగతా ప్రజలంతా కూడా చాలా బాధపడుతున్నారు, ఇండియాతోటి కలిసి ఉంటే బాగుండేది అని. వాస్తవానికి పాకిస్తాన్ విడిపోవటం వల్ల మనకు కూడా కొంత నష్టమే. ఎందుకంటే మనమేమో ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కి కట్టేస్తున్నాం, జిఎస్టీ, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని. కానీ సెక్యూరిటీ పరంగా పాకిస్తాన్ బార్డర్ని కాపలా గాయటానికే మనం ఇచ్చే డబ్బులో 30% ఎబో ఖర్చు అయిపోతుందంట, ఓన్లీ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ కోసం. అదనమాట. కానీ పాపం ప్రజలు వాళ్ళు కూడా మంచోళ్ళే. కొంతమంది పాలిటిక్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మాకు సపరేట్గా కావాలని గొడవలు చేసి బాంబులు వేసి విడిపోయారు. సో మేము ఈరోజు ఈ పాకిస్తాన్ బార్డర్ దాటుకొని మేము పఠాన్కోట్ మీదుగా జమ్మూ కాశ్మీర్ అట్లా వెళ్ళిపోతున్నాం. దేవుడి చిత్తం అయితే సాయంత్రం టూ కంట్రీస్ మధ్య ఏం జరగబోతుందో మీకు చూపిస్తాం. ఒకవేళ పాస్ దొరకలేదు, టైం అయిపోయింది అంటే ఇంకా రాలేము. ఓకే, ప్రైజ్ ది లార్డ్. పాకిస్తాన్ బార్డర్ దాకా కారు కూడా వచ్చింది, చాలా గ్రేట్. ఎక్కడ ఏమీ అడగలేదు. ఇదిగోండి ఈ బార్డర్ అంటే లోపల ఇదిగో ఇట్లాగే ఉంది, ఇది సైడ్ బార్డరు. ఇదిగోండి గేట్ కూడా ఇదిగో ఇట్లాగే ఉంటుంది. ఈ లోపల ఆఫీసు ఇదిగోండి ఇట్లా ఉంది. బిఎస్ఎఫ్ఏ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చారంటే ఆ సంస్థ వాళ్ళు నడిపిస్తున్నారు, ఆర్మీలో ఒక భాగం. సో ఇదే ఆఫీసు, అక్కడ దాకా వెళ్ళొచ్చాము ఇప్పుడు. అది పరిస్థితి. ఓకే,
దేవుడి చిత్తం అయితే అనేక విషయాలు సాయంత్రం చెప్తాను. ఒకవేళ చెప్పలేకపోతే నేను చేయలేను. నేనైతే పాకిస్తాన్ నేలని చూసి వచ్చాను. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. ఇదిగోండి కారు ఇక్కడ దాకా వచ్చింది, బోర్డర్లో దాకా. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. ఆ ఎదురుగా కనిపించే ప్రజలంతా కూడా పాకిస్తాన్ వాళ్ళండి. ఆ గేట్ అవతల ఉండే వాళ్ళంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు, గేట్ అవతల ఉండే వాళ్ళంతా మన వాళ్ళు భారతీయులు. సో ఇటువైపు మన గేటు, అటువైపు వాళ్ళ గేట్ అన్నమాట. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా.
పాకిస్తానీలందరూ కూడా ఒకే విధమైన డ్రెస్ కోడ్ లాగా వేసుకుంటారు. అంటే పైజామా వేసుకుంటారు కానీ అందరూ ఫుల్ కలర్ అనమాట. ప్యాంట్ అయినా షర్ట్ అయినా 2 కలిపి ఒకే కలర్ లాగా వేసుకుంటారు. వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు. మన వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు చూడటానికి. వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, మనకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా, విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా. ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా, విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. యాక్చువల్గా మన వాళ్ళు అన్నీ కొన్ని సినిమా సాంగ్స్ కూడా వేశారండి. బాలీవుడ్ సాంగ్స్. మనం అవన్నీ వినలేము, పెట్టలేము, పెట్టలేదు. దేశభక్తికి సంబంధించి ఏమైనా ఉంటే పెట్టేవాళ్ళంలే. కాకపోతే నాకెందుకో మరి ఆ మూవీ సాంగ్స్ పెట్టాలనిపించట్లేదు, అందుకని సౌండ్ తీసేసాను. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము.
నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక కాలు లేదు, ఒక కాలుతోటే చాలా విన్యాసాలు చేస్తున్నాడు పాకిస్తాన్ పర్సను. అంటే మన దేశం అంటే వాళ్ళకు కూడా ఏదో ఎగ్జైట్మెంట్, వాళ్ళంటే మనకు కూడా ఏదో ఎగ్జైట్మెంట్, అంటే ఏదో చెయ్యాలి, ఒక కసి. అందుకని అతను బాగా చేశాడు, చాలాసేపు చేశాడు, బాగా చేశాడు. కానీ పాపం అటువైపు ఎవరో ఎక్కువగా లేరు, అంటే అది చేసేవాళ్ళు. ఎట్లయినా చిన్న దేశం కదా, అందులో వాళ్ళకి పాపం సరిగ్గా తిండి కూడా లేదంట. ఇప్పుడు అనవసరంగా ఎందుకు పెట్టుకుంటున్నాం మనం భారత్ గొడవలు, మనకు తినడానికి కూడా లేదని సాధారణమైన మధ్యతరగతి ప్రజలంతా చాలా బాధపడుతున్నారంట.
चिरागों से रोशन किए हैं। ये जॉइंट चेक पोस्ट अटारी भी बीएसएफ के जवानों के शौर्य एवं वीरता की खामोश गवाह है। 1947 में भारत के विभाजन के बाद ये जेसीपी अमृतसर लाहौर मार्ग पर बॉर्डर पिलर नंबर 102 के नजदीक स्थापित की गई। भारत स्थित गांव अटारी महाराजा रणजीत सिंह की सेना के जनरल श्याम सिंह अटारी की जागीर का एक हिस्सा था। वाघा इसी जेसीपी से सटा एक पाकिस्तानी गांव है। स्वतंत्रता के पश्चात इस चेकपोस्ट पर राष्ट्रीय ध्वज को सर्वप्रथम 11 अक्टूबर 1947 को फहराया गया। 50 के दशक के मध्य में इसकी सुरक्षा एवं निगरानी की जिम्मेदारी पंजाब पुलिस को सौंपी गई। सन 1952 में आरंभ किया गया था। इसमें सूर्यास्त के समय भारत एवं पाकिस्तान द्वारा संयुक्त रूप से राष्ट्रीय ध्वजों को ससम्मान उतारने का समारोह आयोजित किया जाता है। 1 दिसंबर 1965 को बीएसएफ की स्थापना के बाद से आज तक इस समारोह को आयोजित करने का गौरव बीएसएफ को प्राप्त है। अपने युद्ध क्षेत्र का चयन कर लिया है और शत्रु का सामना करने का समय आ गया है। तो आइए अपने देश के कोने कोने से आए देशवासियों एवं विदेशी मेहमानों सहित अब हम सब अपने प्यारे देश भारत की आन बान शान से पूर्ण परेड बीटिंग द रिट्रीट देखते हैं। दर्शक गण पे ध्यान दें।
दर्शक गर्ग पे ध्यान दें, आप सभी उपस्थित गणमान्य व्यक्तियों का बीएसएफ की तरफ से रेड सामने परेड पर एक बार पुनः स्वागत है। 25 मिनट के इस आयोजन में भारतीय बीएसएफ के जवान एवं पाकिस्तान रेंजर के जवान एक ही समय में अपने अपने राष्ट्रीय ध्वज को ससम्मान उतारते हैं और आज की इस शानदार परेड का नेतृत्व कर रहे हैं श्री हरिंदर सिंह असिस्टेंट कमांड व उनके सहयोगी सब इंस्पेक्टर राधेश्याम चौधरी। कृपया ध्यान दें, आज की शानदार परेड के गार्ड कमांडर हैं पवन कुमार। साथ ही आज की शानदार परेड पर 2 महिला प्रहरियों का भी विशेष योगदान है। महिला प्रहरी पूजा जहांगीर व प्रीति कुमारी। आप सभी दर्शकों से निवेदन है, कृपया अपने स्थान पर बैठ के ही आज की शानदार परेड का आनंद उठाएं। दर्शक भारत माता की, हिंदुस्तान एवं वंदे मातरम के अतिरिक्त किसी भी अन्य नारे का प्रयोग ना करें। साथ ही जब तक रिट्रीट सेरेमनी परेड समाप्त न हो, सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहें। परेड समाप्त के पश्चात ही अपने स्थान को छोड़ें व स्टेडियम से बाहर निकलने के लिए स्टेडियम के मुख्य द्वार, शोर जयंती द्वार व स्टेडियम में स्थित एग्जिट वे का उपयोग करें। एक बार दोबारा सुने, आप सभी दर्शकों से विनम्र निवेदन है, कृपया परेड समाप्ति तक सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहें। धन्यवाद।
ఇక్కడ యాక్చువల్గా మన దేశానికి సంబంధించి మన వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారండి. ఇక్కడి నుంచి ఎంతమంది అయితే అన్ని చూపిస్తూ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా అక్కడ అంతమంది చూపిస్తూ చేస్తూ ఉంటారు. సో ఇద్దరికి అండర్స్టాండింగ్లోనే జరుగుతూ ఉంటుంది. యుద్ధం ఎప్పుడైతే జరగదో అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా జరుగుతూ ఉంటుందంట ఇది.
शर्मा राष्ट्रमंडल की अनुमोदित सदस्य प्रदान की जाती है।
वंदे 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 हिंदुस्तान 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 वंदे 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 वंदे
दर्शक में ध्यान दें, आप सभी दर्शकों से निवेदन है, कृपया राष्ट्रीय ध्वज उतारते समय ध्वज के सम्मान में अपने अपने स्थान पर खड़े हो जाएं। साथ ही इस दौरान शांति बनाए रखें एवं किसी भी नारे आदि का प्रयोग ना करें। प्रिय दर्शक जो वर्दी में हैं उनसे निवेदन है, कृपया राष्ट्रीय ध्वज को सैल्यूट दें। 3 बार हिंदुस्तान जिंदाबाद का नारा लगाएंगे। हिंदुस्तान 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 जिंदाबाद जिंदाबाद।
दर्शकों को ध्यान दें, आप सभी दर्शकों से निवेदन है कृपया जल्द से जल्द अपना अपने स्थान पर बैठ जाओ। रिट्रीट शुरू परेड कार्रवाई समाप्ति शुरुआत भाईजान दर्शकों को ध्यान दें, मिस्टर श्री को ध्यान दें, रिट्रीट सामने परेड की कार्रवाई समाप्त हो चुकी है। आप सभी दर्शकों से निवेदन है कृपया स्टेडियम के मुख्य द्वार के रास्ते जेसीबी अटारी परिसर से शांतिपूर्वक प्रस्थान करें। साथ ही अपने कीमती सामान, पर्स, मोबाइल, बच्चों एवं बुजुर्गों का विशेष ध्यान रखें। आप सभी देशवासियों का बीएसएफ की तरफ से నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా, నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ
దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం